నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. ఇక్కడ శతమానాలు చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? మాకు మా సైడు ఒక శతమానమే కడతామండి, చాలా చోట్ల 2 కడతారు కదా, అందుకే చూపిస్తున్నాను ఒకటే అని. ఇక్కడేమో పెళ్ళికొడుక్కి మేనమామ చెప్పులు తెస్తాడండి, షూ తెస్తున్నాడు అనమాట. అయితే ఆ షూ తెచ్చేటప్పుడు మేనమామ నెత్తి మీద ఎట్టుకొని తేవాలని స్వాతి బాగా వాళ్ళ మామయ్యని ఆట పట్టేస్తుంది. అదంతా నవ్వుకుంటున్నాడండి వాళ్ళ మామయ్య. అయితే చెప్పులు షూ తీసుకొచ్చి పెళ్ళికొడుకు వేసినప్పుడు అదేమవుతుందండి, మళ్ళీ దాని నిండా బియ్యం పోస్తారండి. అంటే మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న బియ్యం పోస్తారనమాట ఆ షూ నిండే వరకు, ఆడపిల్ల కన్నా మగపిల్లడి కన్నా. అదండి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇదండి ఇంకైతే పెళ్ళిలోకి పెళ్ళికొడుకుని రెడీ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇందులో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. అంటే నా దగ్గర ఫోన్ లేక కొంచెం ఫోను ఎవరో అందరూ మా తమ్ముళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఎవరంటే వాళ్ళు తీశారండి. అందుకని కొన్ని చోట్ల వీడియోలు తీయలేదు, కొన్ని చోట్లేమో ఫొటోసే తీశారు. మొత్తానికి మీకు పెడుతున్నానండి, కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో చూడడానికి. నేను వాయిస్ కూడా పెళ్ళి మా క్రిస్టియన్ మ్యారేజ్లు ఎలా జరుగుతాయి అంతా వాయిస్ పెట్టాను, అది కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు చూడు, హాయ్ పెళ్లి కొడుకుని తీస్తున్నాను. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఎలా చూడండి, హాయ్ చెప్పండి. ఎవరండి చెప్పండి, మీరు ఎవరు? పెళ్లి కొడుకు బాబు అంట, మీరెవరు? ఎవరండి? హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. వీళ్ళందరూ మా తమ్ముళ్ళండి, మా మరిది. అన్ని విషయంలో కూడా హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి మా తమ్ముడు కూడా వచ్చాడండి, రాజు పేరు. అయితే మా చెల్లిగారు అబ్బాయి నన్ను కౌగిలించుకుంటున్నాడు. నాకు కూడా హక్ చేసుకోవడం చాలా ఇష్టం అండి. మా తమ్ముడు రాజు ఏమో హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లిగారు అబ్బాయి అని చెప్తుందని చెప్పి నన్ను అంటున్నాడండి. ఇంకా పాస్టర్ గారు ఏమో పాటలు అవి పాడేశాక వాకింగ్ కూడా చెప్తారు కదా, పాస్టర్ గారు వాకింగ్ చెప్పి మళ్ళీ మా మరిది గారు అదే చెప్పాను కదండి, మద్రాసు నుంచి వచ్చారని, మా మేనత్త కొడుకు. ఆ అబ్బాయి కూడా సమయం ఇచ్చారు. అయితే ఆయన కూడా పాట పాడారు, తర్వాత వాకింగ్ చెప్పారు. ఇంకా పూర్వం మాకు ఒక సాంప్రదాయం ఉండేదండి, పెళ్లి చేస్తే పెళ్లి కూతురు తల్లి పెళ్లి చూడకూడదు అని తల్లి వచ్చేది కాదండి. నా పెళ్ళికి కూడా మా అమ్మ రాలేదు. అయితే ఇప్పుడు అవన్నీ ఏమీ లేవండి అసలు. మరి మా పిల్లల పెళ్ళిళ్ళకి అందరికీ నేను ఉంటున్నాను, తర్వాత ఇప్పుడు అందరి పెళ్ళిళ్ళకి తల్లులు ఉంటున్నారు. కానీ ఇంకా సాంప్రదాయం పాటిస్తున్నారు, పెళ్లి కూతురు తల్లి రాలేదండి. అయితే మేనమామ చేత చేతులు కల్పించారన్నమాట. అంటే నాకు అది గుర్తొచ్చింది, పాస్టర్ గారు వాళ్ళ అమ్మ రాలేదు పెళ్ళికి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఆ సాంప్రదాయం గుర్తొచ్చి మీకు ఒకసారి ఇలా ఎవరికన్నా ఉన్నదా ఇంకా ఈ సాంప్రదాయము? మరి మాకైతే పూర్వం అలాగే ఉండేదండి. మరి మేమైతే మా అమ్మ రాలేదు కదా, అది గుర్తొచ్చింది నాకు. అయితే ఇక్కడ మా మరిది గారు వాక్యం చెప్పారండి, తర్వాత ప్రార్థన కూడా చేశారు, పాటలు పాడారు. వాళ్ళ నాన్న ఎలా హ్యాపీ చేయాలనేసి కొన్నానమ్మా అని తర్వాత చెప్పాడండి నాతోటి. అది మ్యారేజ్లోనే ఇవ్వాలని అనిపించింది నాకు అని చెప్పేసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా అలాంటి చిన్న చిన్న సంతోషాలే చాలా ఆనందం. పెళ్లిలో కొంచెం జనం ఎక్కువ ఉంటారు కదండి, ఇంకా చాలామంది బయట కూర్చున్నారన్నమాట. ఇంకా పాస్టర్ గారు వాళ్ళందరినీ పిలిచి అందరికీ ఇష్టం ఉందా లేదా అని అందరిని అడుగుతున్నారండి పాస్టర్ గారు. ఇంక నేను కూడా మా తమ్ముడాలతోటి చాలా బిజీగా ఉన్నాను, మా చెల్లెళ్ళతోటి అందరితో మాట్లాడుతూ ఇక్కడంతా ఒరిజినల్ వాయిస్ ఉంచుతున్నానండి. అజయ్ బాబు వయసు 29 సంవత్సరాల యొక్కయు, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామ వాస్తవ్యులు, కోట్ల యేసుదాసు బాలనాగమ్మ గార్ల కుమార్తె కోట్ల రిబక వయసు 26 సంవత్సరాల యొక్కయు వివాహ ప్రకటన చేయించున్నాను. దయచేసి గమనించండి, మన మధ్యలోనికి వచ్చినటువంటి ఈ దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు అజయ్ బాబు రిబకా మనందరికి కూడా కనిపిస్తూ ఉన్నారు. చక్కగా
ఆ నూతన వధువులను చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అయితే వీరిరువురు కూడా వివాహ స్థితిలో జతపరచబడటానికి మన మధ్యలోనికి వచ్చారు. అయితే మీలో ఎవరికైనాను వీరు వివాహం చేసుకోకూడదని న్యాయమైన చట్టరీత్యా ఏదైనా ఆటంకమో మీలో ఎవరికైనాను తెలిసిన ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదటే ఊరకనే ఉండవలెనని చెప్పి వివాహ లైసెన్స్ దారునిగా ఈ ప్రకటన మీకు చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. అజయ్ బాబు అదేవిధంగా రిబికా అనబడుతున్నటువంటి ఈ యవన బిడ్డలు ఇరువురు కూడా వివాహం చేసుకోవటానికి మన మధ్యలోనికి వచ్చారు. అయితే వీరు వివాహం చేసుకోకూడదయ్యా, మీరు ఎలా చేస్తున్నారు అనేటువంటి ఆటంకం ఇప్పుడే తెలియచేయవలెను. లేని ఎడల ఇక మీదట ఊరకనే ఉండవలెనని చెప్పి వివాహ లైసెన్స్ దారునిగా మరొకసారి మీకు ఈ ప్రకటన అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అందరికి ఇష్టమేనమ్మా? ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేనా? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మీ కుడి చేయి పైకి ఎత్తడం ద్వారా మీ ఫోటోని గవర్నమెంట్కి పంపిస్తాను. మీ కుడి చేయి పైకి ఎత్తాలి, వీళ్ళందరికి ఇష్టం అనేటువంటి. మళ్ళీ నేను చెప్పి ఎత్తమంటాను అనుబాకండి అమ్మ. మాస్టర్ గారు ఎత్తమన్నాడు అనుబాక. మీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా అమ్మా 2 చేతులు ఎత్తినా పర్లేదు. దేవునికి మహిమ. నీవు నీ జీవితాంత కాలము కూడా వేరే పురుషుణ్ణి వల్లక అజయ్ బాబును మాత్రమే ప్రేమించి సంరక్షించి నీవు జీవితాంత కాలము కూడా అజయ్ బాబుకు లోబడి ఉంటావమ్మా. మంచిది. దేవుని సన్నిధానం దేవుని యొక్క ముందు వాళ్ళిద్దరు అభిప్రాయం అడుగుతారండి. తర్వాత తల్లిదండ్రుల అభిప్రాయం కూడా అడిగాకే వాళ్ళందరూ ఓకే అన్నాకే అప్పుడు మ్యారేజ్ స్టార్ట్ చేస్తారండి. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. యవన కన్యకను ఇచ్చి వివాహం చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? ఏ ఆటంకం లేదా? నిజంగా మంచి. దేవునికి స్తోత్రం. వీరి అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ సమయం మందు పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు ఉన్నారు మన మధ్యలో. వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అయ్యా మీ పేరు చెప్పండి సార్. మైక్ దగ్గర పెట్టుకోండి. నీరుడు నాగయ్య. మంచి. నాగయ్య. ఓకే ఓకే. నాగయ్య మీ పేరమ్మా? నాగయ్య గారు, మార్తమ్మ గారు రిబ్కా అనబడుతున్నటువంటి మీ మేనకోడలని అజయ్ బాబు అనబడుతున్నటువంటి యవన సహోదరునికి ఇచ్చి వివాహం చేయటానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడతా ఉన్నారా? ఏ ఆటంకం లేదు కదా? మంచిది. అమ్మ నీకు కూడా చెప్పు. నువ్వు కూడా ఇష్టమేనమ్మా? మంచిది. మీ అభిప్రాయాన్ని దేవుడు విని ఉన్నాడు. అందుకు వీరందరూ కూడా సాక్షులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మీ పాప కుడి చేయి పట్టుకోండి. అమ్మాయికి ఇచ్చేయండి. కుడి చేయి పట్టుకోండి. మీరు కూడా కుడి చేయి పట్టుకోండి. ఎదరికి రండి అమ్మ. రిబ్కా, అజయ్ బాబు బయట ఎదరికి రండి. ఒకసారి చూడండి ఒకసారి. కను సైగను చేయుచు ముట్టటించెను ఘనత ప్రభావాన్ని తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగిచున్నాం తండ్రి. ఆమేన్. మంచి. అదేవిధంగా అజయ్ బాబు అనబడుతున్నటువంటి యవన సహోదరుణ్ణి వివాహం చేసుకోవటానికి స్థలానికి వచ్చావమ్మా. నీవు నీ జీవితాంత కాలము కూడా వేరే పురుషుణ్ణి వల్లక
అజయ్ బాబును మాత్రమే ప్రేమించి సంరక్షించి నీవు జీవితాంత కాలము కూడా అజయ్ బాబుకు లోబడి ఉంటావమ్మా? లోబడి ఉంటాను. ఎవరికి? అజయ్ బాబు. వెరీ గుడ్, మంచిది. దేవుని సన్నిధానమందు దేవుని యొక్క సన్నిధిలో వీరి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒకరినొకరికి లోబడి ఉండటానికి దేవుడు వారికి ఎంతగానో మంచి అవకాశం ఇచ్చారు. కనుక ఈ సమయమందు ఆ వేలు ఏదైతే ఉన్నదో వేలు అబ్బాయి తీసివేస్తాడు. ఎందుకంటే అది తొలగించకపోతే నిజంగా ఈవిడ రెబకానో కాదో అనేటువంటి సత్యం మనకు తెలియదు కదమ్మా. అందుకని మరి ఇప్పుడు అబ్బాయి తన యొక్క స్వహస్తాలతో ఆ వేలు పైకి వేస్తారు. అందరూ ఒకసారి మీరు కూడా చూడండి, అబ్బాయి కూడా ఒకసారి చూసుకుంటాడు. తర్వాత తాళి కట్టిద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టండి. రెబ్కాను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను మరియు నా జీవితాంతము నీకు మాత్రమే భర్తనై ఉందునని సంఘం ఎదుట దైవ సేవకుల ఎదుట దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట దేవుని సమక్షమందు ఈ ప్రమాణము చేయుచున్నాను. మంచిది. 20 ప్రమాణాలను దేవుడు విని ఉన్నాడు. అందుకు మనందరం కూడా సాక్షులమైన గురించి క్రాస్ తిరగల. పెళ్లి ప్రమాణకాలు చేసేటప్పుడు వరసైన వాళ్ళు ఉంటారు కదండి, మేనమామలు అలాంటి వాళ్ళు పెళ్లి కొడుకుని ఆట పట్టేస్తారు. సరిగ్గా చెప్పలేదు, నత్తిగా చెప్పారని. అక్కడ చిన్నది ఏమన్నా తడబడినా సరేనండి చాలా ఎక్కిరిస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారండి. పెళ్లి కొడుకులు ముందే ప్రిపేర్ అయిపోతారన్నమాట. అలా ఉంటుంది. అయితే పెళ్లి కూతురు కూడా చైన్ తెచ్చిందండి గిఫ్ట్గా పెళ్లి కొడుక్కి. ఇంకా అది పాస్టర్ గారు చూపించి ఆ అమ్మాయినే పెట్టమని చెప్తున్నారు. ప్రమాణకాలు కూడా చేయిస్తున్నారండి అక్కడ పెళ్లి కూతురు చేత. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రమాణకాలు మీరు చూసారు కదా, అవన్నీ చెప్తారు పాస్టర్ గారు. ఇంకా అక్కడ చాలా ఎంజాయబుల్గా ఉంటుందండి. ఇంకా వెనకాల వాళ్ళు ఏమో సరిగ్గా చెప్పలేదు, మాకు వినబడలేదు, మళ్ళీ చెప్పండి, ఇలాంటివన్నీ కేకలేసి చెప్తుంటే మళ్ళీ చెప్పిస్తుంటారనమాట పాస్టర్ గారు. అలా జరుగుతుందండి పల్లెటూరులో పెళ్లిళ్ళు. మంగళసూత్రం 3 పేటల తాడి అన్నటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, భార్య భర్త మధ్యన తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మునిగా ఉండి వీరి మధ్యలో వీరి జీవితాంత కాలం తోడై ఉండి నడిపింప చేయలాగున ఈ మంగళసూత్ర నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. యేసుదాస్ అయ్య చూచనగా ఇందునని ప్రమాణం చేయించున్నాను. మరియు మా యావదాస్తులు నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనిచున్నాను.
పెళ్ళిళ్ళు కూడా కొంచెం లేట్గా అవుతుంటాయండి. తొందరగా పెళ్లి కూతురుని తీసుకురారు, రెడీ చేయడానికే చాలా టైం తీసుకుంటారు అలాగా. కానీ ఈ పెళ్ళి అయితే మటుకు చర్చిలో సెంటిమెంట్ అన్నమాట. చర్చిలో పెళ్లి చేసేసి తర్వాత కొంచెం ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అక్కడ రిసెప్షన్ పెట్టారండి. అంటే హాల్ తీసుకున్నారనమాట, ఫంక్షన్ హాలు. ఇక్కడ చాలా క్రౌడ్ అయిపోతుందని ఉద్దేశంతో ఐ థింక్ పాస్టర్ గారు వాళ్ళు అత్యంతలు వేసేసారు. తర్వాత పిల్లల్ని కూడా దండలు వేసుకోమని చెప్పారు. ఇంకా వాళ్ళు దండలు వేసుకున్నాక వాళ్ళ తమ్ముడు కూడా సర్ప్రైజ్ చేశారండి. అది నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు సర్ప్రైజ్ చేసుకున్నారనమాట. మా అజయ్ ఏమో వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళ తమ్ముడు వచ్చి మా అజయ్కి సర్ప్రైజ్ ఇచ్చాడు. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడండి, చాలా ఏడ్చాడు అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అండి ఎలా కొట్టుకుంటారంటే, మగపిల్లలన్నా అంతే ఆడపిల్లలన్నా అంతేనండి, అలా కొట్టుకుంటారు. పొద్దున్న లెగితే ఆడు, ఒరే మీ అమ్మ నువ్వు చిన్నోడు కదరా, నీకు గారం ఎక్కువ, మీ అమ్మ నీకు 2 గుడ్లు వేసి పెడుతుంది 3 గుడ్లు వేసి పెడుతుందని పెద్దోడు ఏడిపోతాడు. ఆడేమో ఒరే మీ అమ్మ నువ్వు పెద్దోడు కదా అందుకే నీకు బాగా చూస్తుందిరా అని ఆడిని ఏడిపోయింది. అలా కొట్టుకుంటారండి, ఎప్పుడు కొట్టుకుంటుంటే నిజంగా ఆ ఎమోషనల్, ఆ హ్యాపీనెస్, ఆ ప్రేమ అంతా ఏదో ఒక్కసారి కనబడుతుందండి అన్నదమ్ముల మధ్యలో. కానీ ఆ ప్రేమ అండి, సర్ప్రైజ్గా ఉంగరం తెచ్చి అలా అన్నీని కౌగిలించుకొని ఎమోషనల్గా ఎడుతుంటే మాకు కూడా కళ్ళంటి నీళ్ళు వచ్చాయండి. చాలా సంతోషం అనిపించింది నిజంగా. అక్క చెల్లెళ్ళన్నా అన్నదమ్ములన్నానండి ఎవరి ప్రేమ తొందరగా వ్యక్తం అవ్వదండి. తిట్టుకుంటారు కొట్టుకుంటారు, కానీ వాళ్ళకి ఇలాంటి సంతోష సమయంలోని దుఃఖం సమయంలోనే వాళ్ళ ప్రేమలు బయటపడతాయి నిజంగా చెప్పాలంటే. మా ఇంట్లో కూడా అంతే, మా పిల్లలు కూడా అంతేనండి. పొద్దున్నైతే తిట్టుకుంటారు కొట్టుకుంటారు, కానీ వాళ్ళకి బాధ వచ్చినప్పుడు మటుకు వాళ్ళందరూ ఏకమైపోతారండి. వీళ్ళు తన్నుకునేది కాకుండా మళ్ళీ మా పెద్దోడేమో నీ చిన్నోడిని బాగా చూస్తావు అంటారండి మా చెల్లిని. మా చిన్నోడేమో నీ పెద్ద కొడుకుని బాగా చూసుకుంటావు అని చెప్పి ఆడంటాడు. అలా ఏడిపిస్తారు మా చెల్లిని. ఇక్కడ పాస్టర్ గారు ఏమో ప్రేయర్ చేస్తున్నారండి. ఇంకా బిడ్డల ముందు కొనసాగే భాగ్యములు దయచేయండి. ఈ రోజు ప్రభునాయుడు ఈ విధంగా బిడ్డలు కూడా మందిరంలో జతపరచబడటం జరిగింది కనుక ఆఖరి శ్వాస వరకు కూడా ప్రభునాయుడు బిడ్డలు ఒకరి ఎడల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి నీ మార్గముల ముందు కొనసాగే భాగ్యములు దయచేయమని ప్రార్థిస్తూ వీరిరువురు మీ చేతులకు అప్పచెప్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అయ్యా నీ బిడ్డలు మేము దీవిస్తూ ఉన్నాం. నిశ్చయముగా నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఈ నూతన వధువరులకు బంధువులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ప్రభువారు వచ్చి పర్యంతం వరకు తోడై వర్ధిల్లి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచి అందరికి వందనాలు. ఇంకా అందరూ అత్యంతలు వేసేసాక ఇంకా అక్కడికి మామూలుగా ఫంక్షన్ హాల్కి బయలుదేరాలి కదండి. 12 గంటలకల్లా త్వరగా పాస్టర్ గారు కూడా
మ్యారేజ్ చేసేసారండి. ఇంకా తర్వాత వీళ్ళు బయలుదేరతారు ఇప్పుడు. ఇంకా ఇక్కడేమో ఫొటోస్ దిగేవాళ్ళు కొంతమంది ఇక్కడ దిగిపోయారండి, పెద్దోళ్ళు లాంటి వాళ్ళు, ముసలోళ్ళు లాంటి వాళ్ళు. అంటే మరి అంత దూరం రాలేక ఇంక ఇప్పుడు మా స్వాతి గారు అయితే ఇంకా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందిలేండి అన్ని విషయాలు. ఇంకా అందరం బయలుదేరుతున్నాము. ఇంకా రేపు వీడియోలో ఉంటుందండి మొత్తం అక్కడ బయలుదేరి అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఏం జరిగింది అన్నది పెడతానండి. తప్పనిసరిగా రేపు కూడా నన్ను ఇలాగే ఆదరించండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఉంటానండి మరి, బాయ్.